హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే జనవరి నెలలో మనకి వివాహ ముహూర్తాలు ఏవేవి ఉన్నాయి, ఇంకా గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఏ ఏ తిథుల్లో ఏ రోజుల్లో ఉన్నాయనేది తెలుసుకుందామండి. జనవరి నెల 2024లో 3వ తేదీ సప్తమి, ఉత్తర నక్షత్రము, బుధవారము వివాహ ముహూర్తాలు, గృహ నిర్మాణ అంటే శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి. అలాగే గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇక 4వ తేదీ అష్టమి, హస్త నక్షత్రము, వివాహ ముహూర్తాలు, గృహ నిర్మాణ అలాగే గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మీరు పండితుల్ని అడిగి అంటే మీ ఇంటి పురోహితుని అడిగి మీరు ముహూర్తాలన్నీ పెట్టించుకోవచ్చు. ఇక 5వ తేదీ నవమి, శుక్రవారము, చిత్ర నక్షత్రము, ఈ రోజున కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపన ముహూర్తాలు ఉన్నాయి. ఇంకా గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇక 6వ తేదీ శనివారము, దశమి, స్వాతి నక్షత్రము, ఈ రోజు కూడా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అలాగే శంకుస్థాపనకి గృహప్రవేశానికి కూడా ముహూర్తాలు అనేవి ఉన్నాయండి. ఇక ఇవేనండి, ఈ రోజుల్లో మాత్రమే మనకి వివాహ ముహూర్తాలు, అలాగే శంకుస్థాపన ముహూర్తాలు, ఇంకా గృహప్రవేశానికి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. మిగతా రోజుల్లో మనకి లేవు. తర్వాత పుష్యమాసం అనేది వస్తుంది కాబట్టి పుష్యమాసం నెల రోజులు శుభకార్యాలు అనేవి ఉండవు. నేను జనవరి నెల పూర్తి క్యాలెండర్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూసేయండి. అంటే అద్దె ఇల్లు మారటానికి కానీ, లేకపోతే సీమంతానికి, నామకరణానికి, ఇంకా అన్నప్రాసనకి, అలాగే సాధారణ పనులకి, ఆపరేషన్స్కి ముహూర్తాలు అనేవి ఉంటాయి. కానీ శుభకార్యానికి ముహూర్తాలు అనేవి ఉండవని తెలిసిందే కదా. ఎందుకంటే పుష్యమాసము శూన్యమాసం అని పేరు కాబట్టి శూన్యమాసంలో మనకి ముహూర్తాలు అనేవి అంటే కార్యాలు అనేవి, శుభకార్యాలు అనేవి చేయరు. కాబట్టి ఈ 4-5 రోజుల్లోనే మనకి ముహూర్తాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు కావాలంటే మీ పురోహితుని అడిగి మీరు ముహూర్తాలు అనేవి పెట్టించుకోండి మీ పేరు బలం మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేయండి. గంట సింబల్ని ఆల్ అని ప్రెస్ చేసి మీరు యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.